ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి మానవుడు ఈ రోజులలో మనశ్శాంతి కరువైంది అని, ఆనందం కావాలని వెతకడం మొదలు పెడుతున్నాడు తను ఆనందపడనీకి. మరి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుంది? చూడండి, ఈ విషయాన్ని గమనించండి. మనసు ఎక్కడుంటుంది? మరి మనశ్శాంతి ఎక్కడ వెతుకుతున్నారు? ఉన్నదొక చోట, వెతికేది మరొక చోట. ఉన్నది మన లోపట మనసు. ప్రశాంతత కావాలని వెతికేది బయట. నాకు మనశ్శాంతి కరువైంది అని బయటకు పరిగెత్తు ఉన్నాడు. ఎక్కడ దొరుకుతుందో నాకు మనశ్శాంతి? ఏ చోటుకి వెళ్తే అక్కడ ఏమిలా పొందగలుగుతానో నేను ఆనందాన్ని, మనశ్శాంతిని పొందగలుగుతానేమో అని బయటకు పరిగెత్తున్నాడు మానవుడు. చూడండి ఎంత అజ్ఞానం. వస్తువు ఎక్కడైతే పోయిందో అక్కడే కదా వెతకాలి. వస్తువు మన ఇంటి లోపల కూడగొట్టుకొని బయట వెతికితే ప్రయోజనం ఉందా? అది అజ్ఞానమే కదా. మరి ఇప్పుడు మానవుడు చేస్తుంది అదే. పోగొట్టుకున్న చోట వెతకకుండా బయట వెతుకుతున్నాడు. మరి చూడండి, ఒక్క విషయం గమనించండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ప్యాకేజీగా ఉన్నప్పుడు మనకు శ్వాస ఎవరు ఆడిచ్చారు? ఎవరు నడిపించారు శ్వాసను? అది ఒక్కటి గమనిస్తే అర్థమవుతుంది జ్ఞానమంతా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొత్తం ప్యాక్ అయి ఉంటాం మనం. ఆ శ్వాస డైరెక్ట్గా పరమాత్మకు చేరుతుంది, పరమాత్మలో లయమైపోతుంది. ఆత్మ పరమాత్మలో లయమయ్యే ఉంటుంది తల్లి గర్భంలో ఉన్నంత కాలం కూడాను. మనం అప్పుడు ఏమనుకున్నా అది డైరెక్ట్గా ఆ పరమాత్మకు చేరుతుంది. ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటకు వచ్చేసామో మాయలో పడిపోయామట. ఈ బాహ్య ప్రపంచానికి వచ్చామంటే మాయ ఆవరిస్తుందంట. ఆ లోకాన్ని మరిచిపోతాము, ఈ లోకంలో పడిపోతామట, భ్రమలో మునిగిపోతామట. అప్పుడు ఆవరిస్తుందట మాయ. మాయ తొలియోనికి ఎంతకాలం పడుతుందో తెలుసా? ఎప్పుడైతే ఈ మార్గంలోకి రావడం జరుగుతుందో అప్పటి వరకు మన మాయ ఆవరించే ఉంటుంది. ఈ జ్ఞాన మార్గానికి వచ్చేంత వరకు మానవుణ్ణి ఆవరించి పీడిస్తూ ఉంటుందట. మరి ఎప్పుడైతే గురుపాదాన్ని పట్టిన వాళ్ళు మాయ నుండి దూరమైన వాళ్ళు, ఇప్పటిగా తన కోసం తను అన్వేషించే వాళ్ళన్నట్టు. గురువు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా మహానుభావులు మాయను త్యాజించిన వాళ్ళే. కర్మ తొలిగిపోతేనే మన గురువు లభిస్తారట, అంతవరకు దొరకడట. ఎందుకంటే మాయ ఆవరించి ఉంది కదా. మరి గత జన్మలు చేసిన పాపకర్మానుసారము అనుభవించాల్సిందే. అది తొలిగిపోయే సమయం వచ్చినప్పుడు మహానుభావులు మనకు ప్రేరణ చేస్తారట. అలా ప్రేరణ చేసినప్పుడు మనం తెలుసుకొని ఇటువైపు రావాలి. వస్తే సత్యం అర్థమవుతుంది. మరి చూడండి, మనశ్శాంతి బయట వెతికితే దొరుకుతుందా? చూడండి, ఎంత డబ్బు సంపాదించినప్పటికీ, పేరు ప్రఖ్యాతలు గడించినప్పటికీ ఏమైనా లాభం ఉందా? ఆనందాన్ని పొందగలుగుతాడా? మనశ్శాంతిని తెచ్చుకోగలుగుతాడా? మార్కెట్లో దొరికే వస్తువా? డబ్బులు పెడితే దొరుకుతుందా ఆనందం ఎక్కడైనా, మనశ్శాంతి ఎక్కడైనా? మరి మానవుడేమో బయట వెతుకుతున్నాడే. అది ఆలోచిస్తే అర్థమవుతుంది. వస్తువు పోయిన చోట వెతికితేనే కదా దొరికేది. మనసు మన అంతరంగంలో ఉంటుంది. ఆనందం పొందాలంటే మనలోనికి మనం ప్రయాణిస్తేనే ఆనందాన్ని పొందగలుగుతాం. ఆనందం ఎక్కడా దొరకదు బయట. కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని అంటారు కదా సామెత. అట్లాగే మనలోనికి మనం ప్రయాణిస్తేనే మనశ్శాంతి చేకూరుతుంది. అంతే తప్ప బయటగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ దొరకదు. అది క్షణకాలం మాత్రమే ఉంటుంది. అనంతమైన ఆనందం మన లోపటే ఉంది. మన లోపల వెతకకుండా బయట వెతుకుతున్నాము. లోపల వెతకకుండా బయట వెతకడం జరుగుతుంది. మనం ఎంతటి అజ్ఞానం చూడండి. ఎప్పుడైనా ఆ పోయిన చోట వెతకాలి వస్తువు. మరి ఇది నిజమే కదా. వస్తువు పోయిన చోటే కదా మనం వెతకాల్సింది. మనం బయట వెతికితే దొరుకుతుందా?
విచారిస్తే తెలుస్తుంది. అందుకని మరి మనశ్శాంతి అంటే మనలోనికి మనం ప్రయాణిస్తున్న కొద్దీ మనసు ప్రశాంతత చేకూరుతుంది. మనసు ప్రశాంతత చేకూరుతుంది. అది ఎలా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనలోనికి మనం ప్రయాణిస్తాము, మన అంతరంగంలోనికి ప్రయాణించడం జరుగుతుంది. మరి దేనుడు సాధ్యం కాదు. ఇక ఈ పూజలు, యజ్ఞయాగాలు, జపతపాలు ఇవన్నీ చేసేది ఇందుకొరకే. అవన్నీ చేసిన తర్వాతే ఈ మార్గం లభిస్తుంది మనకి. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాల రాపిడికి ఆనందం చేకూరుతుంది. ఆ రెండు ఏకమైనప్పుడు ఆత్మ పరమాత్మను చేరిపోతుంది. అప్పుడు అనంతమైన ఆనందమే. చూడండి, నిధి మన లోపల పెట్టుకొని బయట వెతుకుంటున్నాం. మనం వజ్ర వైడూర్యాలు మన లోపటి ఉన్నాయి, తొవ్వితే కానీ దొరకదు కదా. అది ఎలా? ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అది పట్టుకుని మన లోపలికి వెళ్ళాలి. వెళితేనే నిధి రహస్యం తెలుస్తుంది, అస్సలు రహస్యం తెలుస్తుంది. మన జన్మకు కారణం ఏంటనేది కూడా అర్థమవుతుంది. అందుకనే ధ్యానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెయ్యవాలి. ఇప్పుడు సమయం ఆసన్నమైందిగా. యుగ మార్పిడి అంటే అందుకోసమే. ఇంకా ఎంతకాలం దాచుకుంటాడు తన లోపల నిధిని? బయట పెట్టే సమయం ఆసన్నమైంది. సత్యం బయటపడనున్నది. ఇక ఇంతకాలం దాచుకుంటానికే లోపల. అందుకనే ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక సూది ఒక ఆవిడ ఇంట్లో పొడగొట్టుకుంది. ఒక చిన్న సూది ఇంట్లో పోయిందట. బయటకు వెళ్ళి వెతుకుతుందంట. అక్కడ దారిన వెళ్ళే వాళ్ళు అడిగారట, ఏమిటమ్మా వెతుకుతున్నావు అని. సూది పోయింది నాయన, అందుకే వెతుకుతున్నాను అంటుందట. ఎక్కడ పోయిందమ్మా అని అడిగారంట. ఇంట్లో పోయింది. మరి ఇంట్లో పోయితే బయట ఎందుకమ్మా వెతుకుతున్నావు? ఆడ చీకటిగా ఉంది, ఇక్కడ వెలుతురు ఉంది, అందుకనే వెతుకుతున్నాను అంటుందట. వాళ్ళు నవ్వుకున్నారట. ఏమిటమ్మా, ఆడ చీకటి ఉన్నంత మాత్రాన వస్తువు పోయిన చోటేగా దొరకాలి, ఇక్కడ వెలుతురుంటే వస్తువు దొరుకుతుందా? పోయింది ఒక చోట, వెతికేది ఒక చోట, ఎక్కడ దొరుకుతుందమ్మా అని అడిగారట. మనందరం కూడా అంతే. ఆనందం మన లోపల పెట్టుకొని బయట వెతుకుతున్నాం. బయట బాహ్య ప్రపంచం మీద పడి వెతుకుతున్నాం. మనం నిశ్శబ్దం కూర్చొని మనలోనికి మనం ప్రయాణించకుండా సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. దేహము క్షీణిస్తుంది. ఈ రహస్యం తెలుసుకోనికి ఈ ఎగ్జాంపుల్ చెప్పడం. అందుకని మానవుడందరూ కూడాను అలాగే చేయడం జరుగుతుంది. తన లోపటే అనంతమైన ఆనందాన్ని దాచిపెట్టుకొని బయట వెతుకుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించి ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధ్యానం చేయండి. ప్రతి ఒక్కరు చేస్తూ తోటి ఆత్మలకి సహకరించాలి. ఎందుకంటే సత్యం, ధర్మం ఏంటంటే మనలోనికి మనం ప్రయాణించడమే. నీలోనికి నువ్వు ప్రయాణించడమే అసలు ధర్మం. నీలోనికి నీ ప్రయాణించడం అంటే ధ్యానమే. మరి ఎలా ప్రయాణిస్తావు? మనలోనికి పోవాలంటే ఎలా ప్రయాణిస్తావు? ఒక బావిలో వాటర్ తీసుకోవాలంటే తాడు ఉంది, బావిలో నీళ్లు ఉన్నాయి, దానికి ఒకటి పాత్ర కావాలి కదా. ఆ పాత్రకు తాడు కడితేనే ఆ బావిలో వాటర్ తీసుకోనికి ఆస్కారం ఉంటుంది. అది లేకుంటే, పాత్ర లేకుంటే వృధాయే కదా. ఆ బావి నిండా వాటర్ ఉన్నప్పటికీ, బావి నిండా నీళ్ళు ఉన్నప్పటికీ తాడున్నా ఏమిటి లాభం? పాత్ర కావాలి. అట్లాగే మనము ఉన్నాము. ఆనందమైన శక్తి లోపట ఉంది. ఉంటే ఏంటి? మన లోపల వజ్రవేడేలు ఉన్నాయి. ఉంటే ఏంటి? అది నిధి తవ్వితేనే కదా మనకు లాభం. మనం చేసే పనులే అన్నీ ఉన్నాయి సిద్ధంగా. తీసుకోవడం ఒకటే ఆలస్యం. తీసుకోవడం ఒకటి ఆలస్యంగా చేస్తున్నాం మనం. కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు. సమయం ఆసనమైంది. ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సమయాన్ని వృధా చేయకండి. కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా మారదు. సమయానికి అనుకూలంగా మనం మారాలి తప్ప సమయం మనకు అనుకూలంగా ఎప్పుడు మారదు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి. అందరూ చేస్తూ తోటి ఆత్మలకు సహకరిద్దాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.